కోడ్ని అంటే ఏ బేసిస్ మీద చూస్ చేసుకున్నారు? మీ ఫ్రెండ్స్ రిఫర్ చేశారా లేదంటే మీరే సెర్చ్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెండ్స్ చెప్పారు. తర్వాత అమీర్పేట్ కేపీహెచ్బి అనేది వెళ్ళి కనుక్కున్నాను. అయితే అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కానీ ఒక డెమో క్లాస్కి వెళ్ళాను. స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అంత పట్టించుకోవట్లేదు. అయితే కోడ్ 9 అనేది ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. ఇంకా లెక్చరర్స్ అనేది ఇంటరాక్టివ్గా ఉంటారు బాగా, అంటే ఫ్రెండ్లీగా, టీచింగ్ అనేది కూడా బాగుంది. టీచింగ్ అనేది కూడా బాగుంది. అండ్ మీరు ఇన్ని డేస్ ట్రావెల్ అయ్యారు కదా, మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి కోడ్నాలో? అంటే ఇక్కడ టీచింగ్ స్కిల్స్ అనేటివి బాగున్నాయి. ఇంకా ఫ్రెండ్లీగా ఇంటరాక్టివ్గా ఉన్నారు. డౌట్స్ అనేటివి క్లారిఫై చేస్తున్నారు. ఓకే. అండ్ సపోర్టింగ్ కార్డ్ కూడా ఉంది కదా, ఆ సపోర్టింగ్ కార్డ్ ఎలా యూజ్ అవుతుంది అంటారు? 1 year వరకు డ్రైవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తా అన్నారు. అంటే వచ్చిన డ్రైవ్స్ మనం అప్లై చేసుకుంటూ చేసుకోవాలి స్కిల్స్ బేస్. ఓకే. ఇప్పటి వరకు మీకు ఎన్ని డ్రైవ్స్ రావడం జరిగింది? మీరు ఎన్ని అటెండ్ అయ్యారు? 10 to 20 డ్రైవ్స్ అనేది వచ్చాయి. అందులో సాఫ్ట్వేర్ అనేటివి 10+ అనేటివి వచ్చాయి. ఓకే. సో మీరు ఎందులో ట్రై చేశారా? అప్లై చేస్తూ టెస్ట్ రాదు. ఓకే. అండ్ ఫైనల్ గా మీరు అంటే మీ గోల్ ఏంటి? ఒక మంచి ఐటీ ఫీల్డ్, ఐటీ కంపెనీలో జాబ్ రావాలి.